ఇక ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ విశాఖ ఎయిర్పోర్టులో మాక్ డ్రిల్ నిర్వహించింది. తుపానులు, వరదలు సంభవించినప్పుడు చేపట్టాల్సిన చర్యలపై ఈ సన్నాహక కార్యక్రమం చేపట్టారు. విపత్తుల సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రెస్క్యూ ఆపరేషన్స్ ఎలా నిర్వహించాలి అనే అంశంపై ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో మాక్ ఎక్సర్సైజ్ చేశారు. 200 మందికి పైగా సిబ్బంది ఈ మాక్ డ్రిల్లో పాల్గొన్నారు. ఎయిర్పోర్ట్ అధికారి ఎస్ పురుషోత్తంతో ఇదే అంశానికి సంబంధించి మా విశాఖ ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్ చూద్దాం. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ప్రస్తుతం ఒక ఆపరేషనల్ డెమో అనేది ఇక్కడ జరుగుతుంది. విపత్తుల సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రెస్క్యూ ఆపరేషన్స్ ఎలా చేయాలి, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ఎలా కాపాడుకోవాలి, దీనికి సంబంధించి ప్రస్తుతం ఇక్కడ ఒక మాక్ ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఎయిర్పోర్ట్ అధికారులు ప్రస్తుతం అంతా ఉన్నారు. పురుషోత్తం గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడతాం. సార్, ఈ రోజు ఇక్కడ జరుగుతున్న ఈ ఆపరేషనల్ డెమో ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఇక్కడ జరుగుతున్న మొత్తం సిస్టమ్ దీన్ని ఏ విధంగా మేము ప్లాన్ చేయడం జరిగిందంటే, మనము విశాఖపట్నంలో 2014లో హుద్హుద్ను మనం ఫేస్ చేసాము. హుద్హుద్ యొక్క డివాస్టేషన్ మనం చూసాము. హుద్హుద్ సమయంలో విశాఖపట్నంతో పాటు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కూడాను చాలా సివియర్గా డ్యామేజ్ అయింది. సో అట్లాంటి సినారియోస్లో, అంటే ఇట్లాంటి కెలామిటీస్, సైక్లోన్స్ కానీ, లేకుంటే ఫైర్ ఇన్సిడెంట్ కానీ, మేజర్ ఫైర్ ఇన్సిడెంట్ కానీ, లేకుంటే ఎర్త్ క్వేక్స్ కానీ అట్లాంటివి వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ లాంటి ఎయిర్పోర్ట్స్లో ఉండే పాసెంజర్స్ ఒకవేళ వాళ్ళు ఇంజూర్ అయినా, వాళ్ళ ట్రాప్ అయినా, వాళ్ళని ఏ విధంగా ఎవాక్యుయేట్ చేయాలి, సో వాళ్ళకి ఏ ఏజెన్సీస్ని మనం ఇన్వాల్వ్ చేయాలి, వాళ్ళ ఎవరి యొక్క కోఆపరేషన్ మనం తీసుకోవాలి, అట్లాంటి దాన్ని ఒక మాక్ ఎక్సర్సైజ్ కింద మేము ప్లాన్ చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం రెండూ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న అధికారుల మీద ఉంటుంది. దానికి సంబంధించి రెస్క్యూలో పాల్గొనే అధికారులు కానీ, సిబ్బంది కానీ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తే కనుక ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కానీ, ఇతర అన్ని వర్గాలకు సంబంధించిన ఆపరేషనల్ డెమోస్లో అందరూ కూడా పాల్గొంటున్నారు. సో అలాంటప్పుడు వాళ్ళకు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్త మోస్ట్లీ ఏంటంటే, ఈ ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కానీ, లేకుంటే ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ కానీ, వీళ్ళంతా ట్రైన్డ్ ఉంటారు. ఇటువంటి వీళ్ళు ట్రైన్డ్ అఫీషియల్స్. ఎందుకంటే వాళ్ళకి ఇటువంటి సిచ్యువేషన్ని ఒక రెగ్యులర్గా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటారు కాబట్టి దే హ్యావ్ టు టేక్ దేర్ ఓన్ కేర్. అండ్ అలాగే మన ఆపద మిత్ర కానీ, లేదనుకుంటే వాలంటీర్స్ కానీ, వీళ్ళంతా కూడాను ఈ సిచ్యువేషన్ ఏ విధంగా హ్యాండిల్ చేయాలి అటువంటి సిచ్యువేషన్కి సంబంధించి వాళ్ళు ట్రైనింగ్ అయి ఉంటుంది కాబట్టి దే విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. సరే, అంటే ఈ మాక్ ఎక్సర్సైజ్ ద్వారా ఈరోజు చాలా మంది ఇక్కడ పాల్గొంటున్నారు. ప్రజలకు మనం చెప్పే విధానంలో అంటే చాలా అంశాలు వాళ్ళకి తెలుస్తున్నాయి. అంటే ఎలా వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ ఎలా చేసుకోవాలని మీరేం చెప్పారు? ఇది ఒక విధంగా పబ్లిక్ని ఎడ్యుకేట్ చేయడం కూడా. ఎందుకంటే ఈ మాక్ ఎక్సర్సైజ్ యొక్క ఉద్దేశం ఏంటంటే, నాట్ ఓన్లీ ద ఎన్డీఆర్ఎఫ్ ఆర్ ఎస్డీఆర్ఎఫ్, పబ్లిక్ యొక్క పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది కూడాను ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తే మనకు సైక్లోన్ టైంలో ఇప్పుడు మనకు ఉన్నటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ వల్ల ఆ యొక్క సైక్లోన్ యొక్క ట్రాకింగ్ని మనం చూస్తున్నాము. ల్యాండ్ ఫాల్ అనేది మనకు ముందే తెలుస్తుంది. కాబట్టి మనం వాళ్ళకి ఎనఫ్ వార్నింగ్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. కొన్ని సిచ్యువేషన్ ఎట్లా ఉంటాయంటే, మనము వార్నింగ్ ఇచ్చే టైం మనకు దొరకదు. ఇప్పుడు లైక్ సడన్ ఫైర్ కానీ, లేదంటే సపోజ్ ఏదైనా మేజర్ ఇండస్ట్రీస్లో సమ్ ఇన్సిడెంట్ కానీ, కెమికల్ ఇండస్ట్రీ ఇన్సిడెంట్స్ కానీ, వాటి ఏమంటే మనకి రియాక్షన్ టైం అనేది చాలా తక్కువ ఉంటుంది. సో అట్లాంటి టైంలో ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి, అటువంటి టైంలో వాళ్ళ యొక్క మనము ఏ విధంగా వేరియస్ ఏజెన్సీస్ని ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి ఈ ఎక్సర్సైజ్ అనేది మేము చేయాలి. సో ఈరోజు ఈ ఆపరేషన్లో ఎంతమంది పాల్గొంటున్నారు? యూజువల్లీ అంటే మనం ఏ స్కేల్ ఆఫ్ ఆపరేషన్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనం ఒక మేజర్ స్కేల్లో ఆపరేషన్ చేసాము. టేకింగ్ ద సినారియో అంటే, ఒక మేజర్ సైక్లోన్ లైక్ హుద్హుద్ లాంటి సైక్లోన్ హిట్ అయినప్పుడు అక్కడ డివాస్టేషన్ కానీ దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక మేజర్ స్కేల్ అంటే 200+ వాలంటీర్స్, అంటే స్టాఫ్ మెంబర్స్ ఫ్రమ్ ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, స్టేట్ అథారిటీస్ కావచ్చు, వీళ్ళందరూ కూడాను జాయిన్ చేయడం జరిగింది. ఇది ఇక్కడ మొత్తానికి సెల్ఫ్ డిఫెన్స్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఏదైనా ఇలాంటి విపత్తుల సమయంలో అధికారులు కానీ, సిబ్బంది కానీ, లేకపోతే రెస్క్యూ టీమ్స్ కానీ వచ్చి వాళ్ళని రక్షించే క్రమంలో అంతకు ముందే ప్రజలు కూడా వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. అలాంటి విపత్తులు, ప్రతికూల సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు ఒక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించేదానికి ప్రస్తుతం ఇక్కడ ఎయిర్పోర్ట్ అధికారులు ఈ మాక్ ఎక్సర్సైజ్ చేస్తున్నట్లుగా మనకి అధికారుల నుంచి సమాచారం వస్తుంది. మొత్తానికి చూసుకుంటే కనుక విపత్తుల సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని దాని మీద నిర్వహించారు. ఈ మాక్ డ్రిల్ అందరినీ కూడా ఒక అలర్ట్ అనేది ఇచ్చిందని మనం చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖ.